సార్ ఇక్కడ జూబ్లీసేనా మీది? జూబ్లీస్ ఏరియా. ఎట్లా ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అంటారు? మాకు టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే బాగుంటుంది సార్. ఎందుకు? చాలా మంచి పనులు చేసింది సార్. ఏం చేసింది? ఇక్కడ గుడిసెలు తీసేసారు, మొత్తం మంచిగా డెవలప్ చేసిండు, అన్ని పనులు మంచిగా చేయించారు. మంచిగా చేసిందా? చాలా మంచి. మరి కాంగ్రెస్ వాళ్ళు కూడా మేము గెలుస్తామని అంటున్నారు కదా. కాంగ్రెస్ వాళ్ళు గెలిస్తే లామి వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు ఏమి ఇస్తున్నారు? అన్ని జూట మాటలు చెప్పుడే. తులం బంగారం అంటున్నారు, ఏది వేయలేదు. తులం అన్నారు, ఏమి వేయలేదు. 6,000 పెన్షన్ అన్నారు, ఏమి వేయలేదు. ఏది కూడా సరిగా ఇవ్వాల. కరెంట్ బిల్లు ఒకటి 200 యూనిట్ అని చెప్పారు, అది కూడా ఒకరు చేస్తారు, ఒకరు ఇస్తలేరు. బెస్ట్ కాంగ్రెస్. 2,500 ఇస్తా అన్నారు మహిళలకి, ఏమి ఇస్తలేరు. చెప్పారు, ఇస్తలేరు. మరి ఇక్కడ మొత్తము మేమే గెలవబోతున్నాము అది అని అంటున్నారు. చెప్తారు, అందరు చెప్తారు మేము గెలుస్తామంటారు. ఎవ్వరు గెలిచినా కానీ టీఆర్ఎస్ తప్పనిసరి వస్తుంది. కాంగ్రెస్ కు టీఆర్ఎస్ కి ఏంటి డిఫరెంట్? చాలా డిఫరెంట్. చాలా అంటే ఏం చెప్తారు? చెప్పిన పని చేస్తారు టీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు చేయరు. ఎందుకు అన్ని బిల్కుల్ మొత్తం ఫ్రీ బస్ అంటున్నారు, ఇవన్నీ చేసినప్పుడు ఏది బెస్ట్? ఫ్రీ బస్ అయితే మహిళలు కొట్టుకొని జుట్లు పట్టుకొని చచ్చిపోతున్నారు. ఏం లాభం? వరదలకి ఇట్లా వస్తా చూసుకుంటున్నారు. ఏం చూస్తున్నారు? ఎక్కడైనా పోయి ఒకరోజు చూస్తే కదా, మళ్ళీ రాదు. టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బెస్ట్ ప్రభుత్వం. ఇక్కడ మాగంటి గోపీనాథ్ గారు ఇక్కడ గుడిసెలు ఇవన్నీ ఎట్లుండే అంతా గలీజ్ అన్నీ తీసేసి వాళ్ళకి సొంత ఇళ్ళు ఇచ్చిండు, అన్ని మంచి పనులు చేపించాడు. టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా బెటర్. అంటే మీకు ఇంతవరకు 2 ఏళ్ళ కాంగ్రెస్ సిటీ ప్రజలకు ఏం చేసిందంటే ఏం చెప్తారు? ఏం చేయలేదు. ఏం చేసింది? చెప్పుడు ఎక్కువ, చేసుడు తక్కువ. ఫ్లైఓవర్స్ ఎత్తున్నాం అంటున్నారు, అన్ని అంటున్నారు. డ్రైనేజ్ సిస్టమ్ అంటున్నారు. ఎక్కువ చెప్పుడు, చేసుడు తక్కువ. చెప్పుడు ఎక్కువ ఉంది, చేసుడు తక్కువ. అంతే. మొత్తాన్ని ఎంత మెజార్టీ చూడొచ్చు ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఒకవేళ గెలుస్తుంది? అది చెప్పలేము, తప్పనిసరి బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరు టికెట్ ఇస్తే బాగుంటుంది? అది టికెట్ విషయం అంటే బీఆర్ఎస్ ఇప్పుడు మాగంటి గోపీనాథ్ భార్యకి ఇచ్చేయాలి. సూపర్, నంబర్ 1. ఇంట్లో కూర్చుని కూడా గెలుస్తుంది. కాంగ్రెస్ క్యాండిడేట్ ఉన్నాడు ఇక్కడ, అది ఇంకా డిక్లేర్ కాలేదు. మాకు తెలియదు ఇంకా ఎవరు ఉన్నారు, ఏం సంగతి తెలియదు. అది కూడా తెలియదు. అవును, మొత్తాన్ని బీఆర్ఎస్ వస్తేనే మంచి 100%. ఓకే, ఇక్కడ నిరుద్యోగులకి ఏమన్నా నిరుద్యోగ భృతి, యువతకి అట్లాంటివి ఏమన్నా ఇస్తున్నారా ఇక్కడ? ఎవరు? కాంగ్రెస్ చెప్పు, నేను చెప్తాను కదా, చెప్తారు కానీ ఇయ్యరు. ఏం పెన్షన్ ఇస్తారు? ఎవరికి ఇస్తారు పెన్షన్? 4,000 అన్నారు కదా, ఎవరికి ఇచ్చారు? ఎక్కడ? అదే 2,000. అదే 2,000. అవును. ఓకే, మొత్తానికి బీఆర్ఎస్ వస్తేనే మనం 100%.